పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు పాస్టర్ గారు ఉదయ్ గారికి, అలాగనే జాన్సన్ పాస్టర్ గారి అక్కగారికి, బావగారికి, వారి కుమారులందరికీ, తోటి సంఘస్థులకు, సంఘ పెద్దలకు, వేదిక మీద ఇప్పటి వరకు ప్రోగ్రామును నడిపించినటువంటి దేవుని సేవకులైన వారికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనాలు. ఎస్పెషల్లీ స్టీఫెన్ జాన్, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను కలవటం, ఈ రీతిగా దేవుని సేవకుల పరిచర్యలోకి నన్ను ఆహ్వానించటం నేను సంతోషిస్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే, తలుచుకోని రోజంటూ లేదు. మేము మా పరిచర్యల్లోనూ నేను ఎదగటానికి కొంత కారణం జాన్సన్ పాస్టర్ గారి యొక్క ప్రోత్సాహం, ఆయన స్నేహం, ఆయన ప్రేమ నేను ఎన్నడూ మరిచిపోలేదు. అందుకు కాబోలు మరలా నన్ను ఈ ప్రాంతానికి దేవుడు జ్ఞాపకం చేసుకొని పిల్లల ద్వారా, సేవకుని ద్వారా ఆహ్వానించటం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా తక్కువ సమయంలో ఒక చిన్న వర్తమానంతో నా సమయాన్ని ముగిస్తాను. మీరందరూ వింటానంటే, విని నాతో కూడా కలిసి పాడతానంటే ఓ పాట పాడతాను, విత్ యువర్ పర్మిషన్. పాడుకుందామా? మరి ఆ కుర్చీలో వాళ్ళు చెప్పట్లే నాతో, ఏందో మీరు నవ్వను కూడా నవ్వట్లేదు. ఈ ఎండ కోపంగా ఉన్నారేమో. మరి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. మనందరికి వచ్చిన పాటే. దైవజనులు ఆనంద్ జయకుమార్ గారు ఒక మంచి పాటని అందించారు, అది పాడుకుందాం. ఎందుకింక కన్నీరు, ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తను ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను.
పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకో. ప్రాణమా నాను తొందరపడకుమా, ప్రాణమా నాను తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకావేదన? నీదొక్క దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటికి. రాత్రి ఎదురుకుండా రాళ్ళు వేస్తున్నారు, ఆ రాళ్ళు కొట్టుకుంటా మనం ఎదురుగా. హల్లెలూయా. కొట్టాలి, చప్పట్లు కొడదాం. మన్ను అటు ఉందని మొలకెత్తకుందువా, రాళ్ళు రూతారని ఫలించకుందువా. మన్ను అటు ఉందని మొలకెత్తకుందువా, రాళ్ళు రూతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగేను యేసయ్య ద్రాక్షావల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాను తొందరపడకుమా. అందరం కలిసి పాడదామా? ప్రాణమా నాను తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకావేదన? నీదొక్క దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిని. ఎన్నో అభిప్రాయాలు, సాతాను తంత్రాలు మనల్ని ఎదగనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు, కొంచెం దగ్గరగా కొడదాం. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. అపజయముల మధ్య వెనకంజ వేయకుమా, పోరాడుచున్నది
అంధకార శక్తులతో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఉపార్తి చేబోని స్తుతి యాగము చేయుచు జయమేము పెరిగా గురియోత్తకు సాగిపో జయమే పెరిగా గురియోత్తకు సాగిపో ప్రాణమా నాను తొందరపడకుమా ప్రాణమా నాను తొందరపడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. వన్స్ అగైన్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, సేవకులకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. దయతో ఏకీభవించండి. ఇది ఆన్లోనే ఉంచు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతమైన నీ నామాన్ని బట్టి నీ ప్రియబిడ్డలతో కలిసి నీ సేవకులను జ్ఞప్తికి తెచ్చుకోవటానికి వారు మిగిలించినటువంటి మంచి పనులు ఈ సంఘం జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించి నడవటానికి మమ్మలను బలపరచండి. ప్రతి మనిషిలో బలహీనత ఉంటుంది, బలం ఉంటుంది. మేము బలహీనతలు చూసేదానికంటే బలము చూచుదుముగాక. ప్రతి మనిషిలో ఉన్న బలం మమ్మలను ప్రభువా చైతన్యవంతులుగా చేయటానికి కృపనివ్వండి. నీ దాసుని రచనలు స్ఫూర్తిదాయకం. మనిషి లేకపోయినా పాటల రూపంలో ఇంకా జాన్సన్ పాస్టర్ గారు బ్రతికే ఉన్నారు. మా మధ్యలో మనిషి లేడనే కానీ వర్తమానాలు వీడియో రూపంలో మా మధ్య ఇంకా కదులుతూనే ఉన్నాయి. వారు చేసినటువంటి పరిచర్య ఇదిగో ఈ ప్రజల రూపంలో మేము చూస్తూ ఉన్నాం. వారెక్కడో లేరు, సంఘ మమకారంతో నిలిచి ఉన్నందుకు ఈ స్తోత్రాలు నాయన. ప్రభువా మీకు వందనాలు. మోషే లేని పరిచర్య యెహోషువ భుజస్కంధాలపైన ఎలా మోసారో ఈ పరిచర్యను ఉదయ్ పాస్టర్ గారు, వారి మేనల్లుళ్ళు, ప్రభువా వారికి ఇచ్చినటువంటి అక్క బావ సంఘం, సంఘ పెద్దలు, రక్త సంబంధికులు, కుటుంబీకులు ఈ పరిచర్య భారాన్ని నాయన మోస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా ఈ పరిచర్య నిర్విరామముగా ఆటంకం లేకుండా యేసు నామములో ప్రభు మీరు స్థిరపరచుదురుగాక, అభివృద్ధి చేయుదురుగాక, విస్తరింప చేయుదురుగాక. ప్రభువా ఇదిగో ఈ పరిచయని బట్టి అనేక బ్రాంచీలు ఓపెన్ చేయబడును గాక. ఒకప్పుడు తండ్రి 4-5 పరిచయలు నీ దాసునితో పాటు నేను తిరిగాను. ఆ ఎల్ఆర్ కాలనీలో, ఆ వెంకటప్పి కాలనీ, జోసెఫ్ నగర్లో, ఈ శారదా కాలనీ, ప్రభువా ఆ పట్నం బజార్లో, ఎక్కడెక్కడ నీ దాసులు స్థాపించాడో ఆ అడవి దీవులలో ఆ పరిచర్లన్నీ స్థిరపరచబడి మరలా పునర్జీవింపబడును గాక. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. తను చేసిన మంచి పనిలో మేమందరం నీతిని వెతకటానికి కృపను అనుగ్రహించమని, లేని వారిపైన నిందలు మోపేదానికంటే అయా నీ కొరకు పనిముట్టుగా, అర్హమైన పాత్రగా, సాధనముగా, ఇతడే నా సాధనం, నేను ఏర్పరచుకున్న సాధనమని అతని నుంచి అనేక విషయాలు మేము నేర్చుకొని స్థిరపడి బలపడటానికి కృపను అనుగ్రహించమని
వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న సాతాను శక్తులు యేసు నామములో మీరు బంధించమని, అల్పుడైన నన్ను మీరు బలపరిచి వాడుకోమని, ఎంతైనా నాకు నీ ఆత్మ నడిపింపు అవసరం. ప్రభువా, నా లోనికి రండి, నన్ను ఆత్మతో నింపండి. అయ్యా, మీకే స్తోత్రాలు. నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఇంచుమించు 14 పత్రికలు రాశారు. అంతేకాదు యోహాను పత్రికలు ఉన్నాయి, పేతురు పత్రికలు ఉన్నాయి, అలాగనే యోధా పత్రిక ఉన్నది. ఇవన్నీ పౌలు గారు రాసినవి కాదు. స్పెసిఫిక్గా అపోస్తలుడైన పౌలు గారు మాత్రం రాసిన ఉత్తరాలు, పత్రికలు అంటే ఉత్తరాలు, లెటర్స్ 14. అందులో ఒక పత్రికలో నుంచి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాలని బలపరచాలని ఉద్దేశించినటువంటి వాక్యం మీ ముందు ఉంచుతాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది, ఉత్తరం. 2వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను. అమ్మ, ఇటు వినండి, ఆగండి బాబా. మీ కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టండి కొంచెం ప్లీజ్. అవధాని అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? అవధాని అనే పేరు విన్నారా? అంటే ఈడ సభ జరుగుతుంది, కుక్కల అరుపులు కూడా వినపడుతున్నాయి. అర్థమవుతుందా? మనం బైబిల్ చదువుతుండాలి, చెవులో వినపడుతూనే ఉంటాయి, చుట్టుపక్కల డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ మన కాన్సన్ట్రేషన్ మాత్రం మిగతా వాటన్నిటి మీదకు పోనీయకుండా వాక్యం మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వారిని అవధాని అని అంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని సంగమా, మరలా చదువుదాం. మీరందరు ఇందాక అటుగా చూశారు కాబట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 28, 29, 30. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి. చాలు. ఇక్కడ 2 మాటలు ప్రాముఖ్యంగా మేము ముందు ఉంచుతాను. అతడు ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదంట. అతడు, హలో, ఇప్పుడు నా వైపు చూస్తూ నేను చెప్పింది మీరు చెప్పాలి. అతడు ప్రాణము కూడా లక్ష్య పెట్టలేదు. ఓకేనా? రెండవది,
అక్కడే రాయబడి ఉంది, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యాడు. అర్థమవుతుందా? చావుకు సిద్ధపడ్డాడు. నేను కొంతమంది దైవజనులు నాకంటే వయసులో పెద్దవారిని వారి దగ్గర నేను వెళ్ళినప్పుడు వారు అంటారు, సిద్ధపడి బ్రతుకుతున్నాను. ఏం పడి అంటే ఇక నా టైం అయిపోతుంది, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో ఇక నేను సిద్ధపడుతున్నాను చావుకి. అలా అని చెప్పి నేను పరిచర్ని ఏమాత్రం వెనక్కి వేయలేదు. దేవుని బిడ్డలారా, అతడు ఎవరో కాదు, ఎపఫ్రోదీతు. బైబిల్లో పౌలు గారికి చాలామంది జత పని వారులు ఉన్నారు. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో కొంతమందిని జత చేసుకునేవాడు. త్వరగా కూర్చోవాలి, మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో జత చేసుకునేవాడు. సింగిల్గా ఎప్పుడు పరిచయం చేసేవాడు కాడు. ఈ రోజుల్లో కొంతమంది దైవజనులు సింగిల్గా వెళ్తుంటారు. ఈవెన్ గృహాలు దర్శించటానికి కూడా సంఘ పెద్దలను సంఘస్థులను భార్యను వెంట పెట్టుకొని వెళ్ళాలి, సింగిల్గా వెళ్ళకూడదు. ఒకవేళ దైవజనులు ఉంటే అన్యథా భావించొద్దు. లోకం మోపే నింద చాలా భయంకరమైనది. వయసు మీరిపోయిన వారి మీదే నిందలు వేస్తున్నారు. 70-80 ఏళ్ల సేవకుల మీదే. నడిప్రాయంలో యవ్వన కాలపు సేవకులు గృహాలు దర్శించాలంటే కంపల్సరీ సంఘం వెంట పెట్టుకొని వెళ్ళాలి, ఎవరినైనా జత తీసుకొని వెళ్ళాలి, భార్య ఉంటే భార్యను తీసుకొని వెళ్ళాలి, ఒక్కడిగా వెళ్ళకూడదు. అమ్మ వినండి, ఈ రాత్రి పౌలు గారి పరిచర్యలో అనేక మంది జతగాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరు ఎపఫ్రోదీతు. చెప్పండి ఎవరు? అతడంట ప్రాణాన్ని లక్ష్య పెట్టని జతగాడు. పరిచర్య అంటే ప్రాణాన్ని లక్ష్య పెట్టడం. మీకు రాత్రి పెట్టారు కాబట్టి చల్లగా వచ్చి కూర్చున్నారు. మిట్ట మధ్యాహ్నం పెట్టుంటే నాకు తెలిసి ఇందులో సగం మంది అని నాగిపోయేవాళ్ళు. ఏమండి పాస్టర్ గారు? ఎండబాబు మన సంజీవ్ నగర్లోనే ఓ పెద్ద దైవజనులు పరిచర్యకి నేను వెళ్తే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వంట వండుతున్నారంట. అదేం వంటో మరి, ఎర్రటి ఎండలో. ఇక పాస్టర్ గారిని పిలిచారు 2 గంటల తర్వాత. టెంటు కాలుతుంది, కుర్చీలు కాలుతున్నాయి, అక్కడే వంట వండారు. నేల కాలుతుంది, డబల్ కాలుతుంది నేల, ఫ్యాన్లు పెడుతున్నారు, ఆవిరి. 10 నిమిషాల్లో ముగిస్తే పాస్టర్ గారులకు సుఖం పెరిగిందంటారు. అలా అని చెప్పి మేము నిజంగా 40 నిమిషాలు గంట చెప్పామనుకో, పైన కాలుతుంది, సీట్లు కాలుతున్నాయి, నేల కాలుతుంది, నఖమోకాలు చేసుకొని చూస్తున్నారని ఇక వచ్చిన వాళ్ళని వదిలిపెట్టలే మేము. 3:30 అయింది. ఒక్కొక్క వీకెండ్ పడిపోతూ ఉంది. తుడుచుకుంటున్నారు ముఖాలు. ఎంత తెల్లగా ఉన్న ముఖాలైనా సరే రెడ్డిష్గా అయిపోయినాయి అంటే నమ్మాలి మీరు. రుద్ది 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 అందరూ. నాకు అప్పుడు ఇప్పుడు ఇక్కడికి రాగానే అనిపించింది, మధ్యాహ్నం పెట్టుంటే బాగుండేది. ఎంత మిమ్మల్ని మీ క్షేమాన్ని ఆలోచించి సేవకులు చల్లపూట పెట్టి, ఏమండి మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని మీ నాయకుని సంకల్పం, తన తదనంతరం ఈ సేవని కొనసాగిస్తున్నారు. ఆ సంకల్పానికి ఏమాత్రం మీరు తీసిపోకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రాణాలను లక్ష్య పెట్టనోడు కావాలి పరిచర్యకి. ఎండ కాదు, వాన కాదు. నేను రాలేనులయ్యా, నీరసంగా ఉంది, ఎండ అనకూడదు. నేను మా సంఘస్థులను ఎండకే విసిగిస్తున్నా. పరిచర్య అంటే తెల్లవారుజామున పెందల కాడనే
వేకువజామునే కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం చేసిన వాళ్ళు ఉన్నారు, సాయంకాలమున అర్ధరాత్రి పౌలు శీలలు పాటలు పాడితే చెరసాల పునాదులు అదిరిపోయినాయి. మీ దైవజనుడు పాట కూడా రాశాడు కదా, ఆ పాట. అసమయమనక దేవుని వాక్యమును ప్రకటన చేయాలి. సాతానికి సమయం కొంచెమేనంట, వాడికి తెలిసిపోయింది. మనమేమనుకుంటున్నామంటే ఇంకా సమయం ఉందిలే పాస్టర్ గారు, వచ్చే వారం వస్తాను. ఈ వారంలో నువ్వు చచ్చిపోతే, ఈ వారంలో హాస్పిటలైజ్ అయితే, నువ్వు ఈ వారంలో నీకు ఏదో జరగరాంది జరిగితే, రేపు ఉదయానికి ఏం జరిగిద్దో కూడా చెప్పలేం, కాసేపటికి ఏం జరిగిద్దో కూడా చెప్పలేం. మనం ఇద్దరం స్పీకర్స్ మేము, నాకు ముందు స్పీకర్ చెప్తూనే పడిపోయాడు, చెప్తూనే పడిపోయాడు. సమయం కొంచెమే ఉంది. సాతానుకు తెలిసింది, మనకే తెలియట్లా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఈ రాత్రి ఒక 2-3 సందర్భాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు పౌలు గారు ఉత్తరం రాసి, ఆ ఎపఫ్రొదితు చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు, అయినా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ప్రాణాలకు తెగించి వచ్చి ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు. చావుకు సిద్ధమై ఉన్నాడు, మీరు అతన్ని చేర్చుకోండి. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పాలంటే, మనం లాస్ట్ సీన్లో కూడా దేవుని పని చేయాలనుకున్నటువంటి సేవకుడైనా, దేవుని పని చేయాలనుకుంటున్నటువంటి సేవకుడైనా పౌలు జత పనివాడు ఎపఫ్రొదితు. జాన్సన్ పాస్టర్ గారు కూడా ముగింపు దేవుళ్ళలోనే ముగించుకున్నాడు. నాకు తెలిసిన పాస్టర్లు చాలామంది ఉన్నారు, మాతో పాటు సేవను ప్రారంభించి సేవలో వాళ్ళకి కలిసి రాలేదనో, మరి డబ్బులు లేవనో, స్థలాలు లేవనో, చర్చి సరిలేవనో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది లోకంలో పడిపోయారు. ఆయన తుది శ్వాస విడిచేంత వరకు దేవుల్లోనే ఉన్నారు. కొంతమంది సేవకులకు ఆదరణగా, మతోన్మాదులకు నిజంగా భయం పుట్టేలాంటి పోస్టులు పెడుతూ హెచ్చరికలు చేస్తూ, ఎక్కడ చర్చను కూల్చినా వెళ్ళి ఫైటింగ్ చేసేవాడు. మేము సహకరిస్తూ ఉండేవాళ్ళం, లైవ్లోకి తీసుకొని, మిత్రమా లైవ్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, పలానా చోట ఇట్లా జరిగింది, మేము వెళ్ళబోతున్నాం, కుదిరితే నువ్వు కూడా రా, లేకపోతే మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం అనేవాళ్ళు. ఒక మనిషిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుందండి. చెడ్డని పక్కన పడేద్దాం, మంచిని తీసుకుందాం. మంచి మనకి స్ఫూర్తిదాయకం. పర్ఫెక్ట్ అనే మాట యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళకే చెందింది, భూమి మీద ఎవరికి పెట్టడానికి వీల్లేదు. చప్పలు కొట్టి కనపరచండి. ఏ మినిస్ట్రీకి కూడా పెడతానికి వీల్లేదు. ఎన్ని వేల మంది వచ్చినా మా పాస్టర్ గారు పర్ఫెక్ట్ అంటే అతడు ఏమీ తెలియని శూన్యుడని అర్థం. పరిపూర్ణుడు యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే, సంపూర్ణత యేసుక్రీస్తు వారు ఒక్కరే. చచ్చిపోయే లోపల మనం సరిచేసుకుంటూ, మనలను మనం సవరించుకుంటూ బ్రతకాలి. ఆ పాస్టర్ గారు నిజంగా పర్ఫెక్ట్ అంటారు, తప్పది. నేను మీకు ఇంకొక మాట చెప్తాను, వినండి. పాస్టర్ గారు అని పిలిపించుకోవటానికే నిజమైన వాక్యం తెలిసినోడికి బాధ. మీరు పెద్ద పెద్ద సంఘాలను చూసి వాళ్ళు గొప్పవాళ్ళు, పర్ఫెక్ట్గా సేవ చేస్తేనే జనం పెరిగారు అంటున్నారు కదా. ఆ పాస్టర్ గారికి ముందు నీతిమంతుడైన పాస్టర్ గారిని పెట్టుకుంటారా? యేసుక్రీస్తుకి ఏమని టైటిల్ ఉంది?
నీతిమంతుడు ధైర్యంగా నీతిమంతుడా అని పిలిస్తే పిలిపించుకున్నాడు. భూమి మీద ఏ పాస్టర్ గారికి కూడా ధైర్యం చాలదో నీతిమంతుడు అని పిలిపించుకోవటానికి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒక లోపం ఉంటుంది, మాకు ఏదో ఒకటి ఉంటుంది. యేసయ్య వచ్చే లోపల ఆ చిన్న చిన్నవి కూడా సరి చేసుకొని సంపూర్ణతలోకి వెళ్ళాలి. ప్రియులారా, మంచి చూడండి. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 23 సంవత్సరాలైంది సేవకు వచ్చి. నేను బైబిల్ అంత దైవ కార్యాలు ఉంటే, దేవుడి కోసం ఖర్చు పెట్టిన ధనం, నా ఆరోగ్యం, నా ప్రయాణాలు, నా సేవ, బైబిల్ అంతుంటే నా పాపం ఆవగింజంత ఉంటుంది. అది కూడా చెప్తున్నా. దేవుడు క్యాలిక్యులేషన్ చేస్తాడు. ఆవగింజ ఎక్కువ, బైబిల్ అంత మంచి పనులు చేయటం ఎక్కువ. ఆయన వచ్చే లోపల ఆవగింజ కూడా వెళ్ళిపోద్ది. భూమి మీద ఉంటున్నాం కదా, అయ్యా నువ్వేం తప్పు చేస్తున్నావు అని మాకు ఒక్కోసారి కొంతమందిని మనం ప్రేమించలేం, దిగలేం. ఎన్నిసార్లు బతిమిలాడినా రాలేదు అనుకో, నువ్వు ఆమెకే అంత పొగరుంటే నేను ఎందుకు వెళ్ళాలి అని అన్న మా సంఘస్థులతో. మరి నేను కూడా మనిషినేగా, అన్నం కూర తింటున్నాక మీకులాగా, ఏమంటే పప్పు పలావ్ తింటున్నా కదా, కొత్త గొప్ప నేను వెళ్ళను. సంఘ పెద్దలు వచ్చి కాదులేయ్యా ఇంకోసారి వెళ్దాం. ఇందాక ఉదయ్ గారి గురించి చెప్తున్నారు. మీరేమనుకోమాకండి, నేను అక్క బావ అని పిలుస్తుంటా వాళ్ళని. పాస్టర్ గారు రాకపోతే, ఒక వారం ఎవరైనా రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా మళ్ళీ పలకరించి పరిచర్యకి తీసుకొస్తున్నాడు. పాస్టర్ గారు మంచి సేవకుడిని సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని మాటలతో మనం బలపరచబడటానికి ఒక అంశం మరి మనం జాగ్రత్తగా వెతుక్కోవాలి. ఆ అంశం ఏమిటంటే, అతడు ప్రాణమును లక్ష్య పెట్టక. ఆ మాట చెప్పండి అందరూ. ప్రాణాన్ని లక్ష్య పెట్టకూడదు. ప్రాణం అంటే, ఒక ఆమె ఉంది, అయ్యా ఇప్పుడు వచ్చావయ్యా అని ఏడుతుంది. నన్ను పట్టుకొని సొక్క మొత్తం చించేసింది. నాయ మరి పలుసుకుంటే అమ్మ, ఆమెకు అంత ఏడుపు ఎందుకు వచ్చింది నన్ను చూడగానే అర్థం కాదు. అప్పుడు దాకా బాగానే ఉంది, రాత్రి అంతా ఏడిచింది అంట, పొగలంతా ఏడిచింది. నీకు మట్టికి తీసుకెళ్ళాలా, నేనే మన్ను చెయ్యాలా. వచ్చావయ్యా ఇప్పుడు కన్నా ఆయన పట్టుకొని ఏడుతూ సొక్కా చించి గుండెలు మొత్తం దిగిపోయినాయి. ఇంకో సొక్కా లేదు నాకు. ఇంకప్పటికప్పుడు విశ్వాసులు పోయి ఆ పిరంగపురంలో కొనుక్కొని వచ్చారు. బాధ, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నా అంటే, సొత్తా ఉండగానే ప్రాణం పైకి వెళ్ళిందయ్యా అని ఏడుస్తుంది. ప్రాణం ఎట్టుంటుంది, ఏ షేపులో ఉంటుంది బాబు? వినండి, ప్రాణం. కొంతమంది ఎండకు వచ్చి అబ్బా ప్రాణం అలిసిపోయింది అమ్మాయి కొంచెం గ్లాసు మంచినీళ్ళు అంటావు. ప్రాణం అంటే ఏంటి? ప్రేమికులు కూడా అంటారు, నా ప్రాణమా అంటాడు. అరే ప్రాణం అంటే ఏంటి? ప్రాణం విలువ నీకు తెలుసా? అది ఏ షేపులో ఉంటుందో తెలుసా? ఇందాక నేను పాట కూడా పాడానుగా ప్రాణం గురించి, అందుకే సిట్యువేషనల్ సాంగ్ పాడింది. ప్రాణం ఎలా ఉంటుంది? పై ప్రాణాలు పైకే పోయినాయి అయ్యా అంది. ఎలా ఉంటుందో చెప్పు, నేను రాసుకుంటాను ఇప్పుడు. పై ప్రాణాలు పైకి వెళ్ళినాయా? కింద ప్రాణాలు కూడా ఉంటాయా? ప్రాణం ఎలా ఉంటుంది? బైబిల్ చెప్తుంది ప్రాణం అంటే. క్లియర్ రెఫరెన్స్ ఇస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆదికాండం 9వ అధ్యాయము అందరూ చూడండి, బైబిల్ ఓపెన్ చేసి 9వ అధ్యాయము 4వ వచనం. ప్రాణానికి నిర్వచనం, ప్రాణానికి మీనింగ్. అమ్మా, అయినను మాంసమును
దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. చప్పలు కొట్టి కనపరచండి, గట్టిగా గట్టిగా కొట్టాలి. ప్రాణం అంటే ఏంటి సార్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఏంటంటే ప్రాణం అంటే ఏంటి? రక్తం, బ్లడ్. ప్రాణం అంటే బ్లడ్, రక్తం. రక్తం పోవటం చూసావా? ఇప్పుడు ప్రాణం పోయింది అన్నావు కదా, బ్లడ్ను చూసావా? కొంతమంది బ్లడ్ కక్కుకోకుండా చచ్చిపోతారుగా, చక్కగా నిద్రపోయినట్టుగానే ఉన్నాడయ్యా, కళ్ళల్లో ప్రాణం కళ్ళల్లో పోయింది అంటుంది. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ప్రాణం అంటే మీనింగ్ వాక్యం చెప్తుంది రక్తం. అందరు చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. నా రక్తం మరుగుతుంది అంది ఒక ఆమె. ఏమంటుంది? నేను అన్నాను అది చలికాలం అనుకుంటా. అరే రే, మీ ముగ్గురు గురించి ఆగాగు, మీ ముగ్గురు గురించి పాస్టర్ గారు చెప్పాడు, వాళ్ళు ముగ్గురు మంచి పిల్లలని. స్తోత్రం చెప్పండి. వినండి వినండి. ఒక ఆమె ఏమందంటే రక్తం మరుగుతుందండి మీరు మాట్లాడే మాటలకు ఒక్కోసారి అని అంది. నేను అది చలికాలం అనుకుంటా. ఇటు అమ్మా, ఆడ తిప్పాడయ్యా, అటు పెట్టాడు కెమెరా. వింటున్నారా? వాళ్ళు లేపేసి అక్కడ వాళ్ళిద్దరిని, ఈ ఎర్ర చొక్కండి లేపు. ఒక బిందె నీళ్లు కాసుకుంటే కాగుతీయా అన్న. ఏమన్నాను? మరుగుతుంది అంద కదా. మరి ఒకడంటాడు రక్తం మరగటం అంటే బీపీ. యేసయ్య రక్తానికి బీపీ లేదు. చప్పులు కొట్టి కనపరచండి గట్టిగా. యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని ఎవరైతే తిని త్రాగుతారో వాళ్ళు ఓర్పు చేత తమ ప్రాణాలను దక్కించుకుంటారు, సేవ చేస్తారు. యేసయ్య రక్తం తినటానికి రమ్మంటే, యేసయ్య రక్తాన్ని తాగటానికి రమ్మంటే, శరీరాన్ని తినటానికి రమ్మంటే అన్నయ్య ఉపవాసం ఉండలేదు అంటదేమో. తెగ ఉపవాసాలు ఉన్నావు మరి నువ్వు సంఘం కోసం. ఇంకొక ఆమె అంటుంది నీళ్లు పోసుకోలేదు అన్నయ్య, రోజు నీళ్లు పోసుకొని మహేష్ బాబు కలర్లో ఉంటివి నువ్వు. ప్రభు భోజనాన్ని తినటానికి, రక్తాన్ని తాగటానికి ఏదో ఒక వంక పెడుతుంటారు. ఆయన రక్తం మన రక్తంలో కలిసినప్పుడే కదా ఆయన నేచర్ మనకు వచ్చేది. ఒక రక్తం ఎక్కించాను. ఇప్పుడు నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం ఉండిద్ది, నాకు బీపీ. మా మేనమామకి కొంచెం రక్తం అవసరమై నాది ఎక్కిచ్చారు. ముందు భలే సాఫ్ట్గా ఉండేవాడు మా మామ. నా రక్తం ఎక్కించుకున్న దగ్గర నుంచి మా తాతతో రోజు గొడవ పడుతూ ఉండేవాడు. అరే నీకు వాడు రక్తం ఎక్కిచ్చారా, వాడు అసలే బీపీ గాడు, నీకు ఎక్కిచ్చారనేవాడు. ఇప్పుడు మనం ఎవరి రక్తం తాగుతున్నాం? ఆదివారం దైవ సన్నిధిలో యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని మనం తిని భుజించి తాగుతున్న మనం ఆయనకు లాంటి నేచర్ రావాలిగా, ఆయన స్వభావం రావాలిగా. ప్రాణం. ఈ ఎపఫ్రోదితు ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా చావుకు సిద్ధమై జత పనివాడై పౌలుతో పాటు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆఖరి క్షణం వరకు పరిచర్యలో నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఈ పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. పాతోళ్ళు కొంతమంది నాకు తెలుసు, కొంతమంది నాకు తెలుసు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం నిలబడాలి అనే కదా దైవజనులు చెప్తుంది. వెనకంజి వేస్తే నీకు ప్రాణం మీద తీపైన ఉండాలి, లేదా సేవ అంటే, దేవుడంటే, సేవకుడంటే చులకనై ఉండాలి. ఏమన్నా దీవించబడ్డావా? తోటి మనుషులను మనం ప్రేమించకుండా, ఎవరిని క్షమించకుండా సహకరించకపోతే మనం వర్ధిల్లబడలేం. ఈ రాత్రి ఒక 2-3 విషయాలు
మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము తొందరగా 5వ అధ్యాయము 18వ వచనం. ఎవరమ్మా? మరణ భయము లేక ప్రాణమును తృణీకరించుకొనిన జనము. ఇదిగో జబూలూనీలు, యాకోబు సంతానం. మీరు వెనకాల మ్యాప్లో చూస్తే ఒక బాక్సులో ఉంటుంది 12 మంది పేర్లు. జబూలూనీలు యాకోబు కుమారులు, యాకోబు కుమారుల సంతానం అంట ప్రాణాన్ని తృణీకరిస్తారంట వాళ్ళు. ఒకడంటాడు, ప్రాణం అంటే లెక్కలేదమ్మా అని అన్నాడు. ఏమన్నాడు? అస్సలు ఎవడికి భయపడం మనం అన్నాడు. ఈ లోపల పోలీసు సైరన్ కొట్టింది. ఇటు చూస్తే కాలు రేగరేసుడు ఆ చివరికి పరిగెత్తాడు. రే, ప్రాణం అంటే భయం లేదన్నావు కుదరా అంటే పోలీసు దెబ్బలు మామూలుగా ఉండవు అంటున్నాడు. అర్థమవుతుందా? ప్రాణాన్ని తృణీకరిస్తున్నావు నువ్వు. దేవుడు నిన్ను బ్రతకమని ఇస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఈ భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకు నీ స్వార్థం కొరకు బ్రతుకుతున్నావు. దేవుడు బ్రతుకునిస్తే మనిషి బ్రతకటం నేర్చాడంట. దేవుడు బ్రతకమని ఇస్తే నువ్వు బ్రతకటం నేర్చావు, వేషం వేస్తున్నావు. ఘోరమైన తీవ్రమైన పాపాలు ఉన్నాయి తెలుసా మీకు? వ్యభిచారం, తాగుడు, ఈ తిరగటం, ఈ గొడవ, ఈ కొట్లాట్లు, ఈ కామనే. ఘోరమైన పాపం ఏంటో తెలుసా? నువ్వు నటన చేస్తున్నావని నీకు తెలిసినా సరి చేసుకోకపోవటం. అది ఘోరమైన పాపం. ఘోరమైన పాపం అది. వ్యభిచారం చేసే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను అన్నాడు. వేషధారణతో కూర్చుంటాం, ఘోరమైన పాపం. ఎర్రనట్టుగా కూర్చుంటావు, మత్సరం పాపం అన్నాడు. ఎవరిలో ఏ కూల్లో ఉందో నాకేం తెలుసు. నేను మొన్న ఒక ఊరికి వెళ్ళా వాకింగ్ చెప్పడానికి. వచ్చిన దగ్గర నుంచి ఇట్ట పెట్టుకొని చూస్తుంది, మండ్రగబ్బ ఫేస్ ఒకటి పెట్టుకొని ఇట్ట సీరియస్గా చూస్తుంది నాకెళ్ళి. నేనే వాకింగ్ చెప్తే అందరం చూడాలిగా. ఆమెకెళ్ళి చూశాను. ఆమెకెళ్ళి చూసినప్పుడల్లా నాకు నడిపింపు రాట్లా. తర్వాత అడిగి, ఏందమ్మా అటు చూస్తున్నావని అన్న. నాకు 100 సమస్యలు ఉంటే వాకింగ్ చెప్పుకొని పో అని అంది. వింటున్నారా? ప్రాణాన్ని తృణీకరిస్తున్నారు. ఎపప్రదీతు ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా తుది శ్వాస విడిచేంత వరకు దైవజనుని విడిచిపెట్టకుండా అంటుకట్టుకొని ఆ జత పని వాడు పరిచర్యలో నిలిచాడు. ఈ అన్న నాకు తెలుసు. ఏం పేరన్నా? జాన్ పీటర్. నేను ఎప్పుడు వచ్చానో అప్పటి నుంచి అంతే ఉన్నాడు. ఇసాక్ అన్న తెలుసు నాకు, జాన్సన్ పాస్టర్ గారితో. కొంతమంది తెలుసు అమ్మ, మరి కొంతమంది మొక్కలు కనపడట్లేదులే. మిమ్మల్ని చూశాను నేను. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటే మీరు కూడా ఎపప్రోదీతులు అంటోళ్ళు. చప్పట్లు కొట్టుకోండి మీరే. హల్లెలూయా. ప్రాణాలను మీరు ఏం చేయలేదంటే లక్ష్య పెట్టలేదు. జత పనివారుగా ఉన్నారు. జబూలూనీలాగా ప్రాణాన్ని మీరు తునీకరించలేదు. కొంతమందికి ప్రాణం అంటే లెక్కలేదు. కుర్రోళ్ళు భలే బైక్ని, అసలు ఏమంటారండి దాన్ని, బైక్ని స్టంట్ల మీద స్టంట్లు వేసి, స్కిడ్లు వేసి స్కిడ్ అయిపోయి నడ్డి విరిగి ఒక యవనస్తుడు ఎట్టున్నాడు. పాస్టర్ గారండి వందనాలండి. అరే నేను ఆ రోజు చెప్పాగా, నీకు చెప్పానుగా. ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. ప్రాణం అంటే అంత నిర్లక్ష్యమా నీకు?
ఎందుకయ్యా నీకు ప్రాణాన్ని, రక్తాన్ని ప్రభు ఇచ్చింది? రక్తం అంతా మనిషిలో లేదనుకో పాలిపోతాడు. రక్తం లేకపోతే మనిషి బ్రతుకుతాడండి? ఒక ఆమె తెల్లగా భలే నేను గ్లామర్ వచ్చాను అనుకుంటుంది. టెస్ట్ చేయించుకోమన్నా, రక్తం లేదు అన్నారు. అదే నేను నిజంగా కలర్ వచ్చాను అనుకున్నాను అంటుందంట. కలరా నీ మోహమా? రక్తం లేదు నీకు. ప్రాణం నీది. దేవుడు ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. ఓవర్ చేస్తున్నావుగా. ఎదురే మందిరం ఉంది ప్రార్థనకు రా, ఓవర్ చేస్తున్నావుగా, రక్తం అంతా ఎండిపోద్ది. హాస్పిటల్ పోతావు, స్కాన్కి అందదు, డాక్టర్కి అందదు. చివరికి మొత్తం ఒక 50,000 అయిపోయిన తర్వాత జబ్బు బయటపడిద్ది. దేవుడు కూడా మనకు తగ్గట్టే చేస్తుంటాడు. ప్రాణం ఉండగానే, అందరూ బైబిల్లో ఉంది కదా, నా ప్రాణమా యెహోవాను, చెప్పు నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా ఓ మై బ్లడ్ దేవుణ్ణి నువ్వు సన్నుతించు. ప్రాణం నీకు తెప్పరిల్లిందంటే, ప్రాణం నీకు సుఖంగా ఉందంటే, ప్రాణాలతో ఇంకా నువ్వు బ్రతికి బట్టగట్టావంటే కారణం నీ గొప్పతనం కాదు. ఇక్కడ జీవము కలిగిన దేవుని మందిరములో కొందరు ప్రార్థన ధూపం వల్ల మీరు బ్రతుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా ఎన్ని 23 సంవత్సరాలు, ఎన్ని బైపాస్ జర్నీలో ఎంతమంది యాక్సిడెంట్లు అయితే నా చేత్తోనే తీసి పక్కన పెట్టాను. 108కి ఫోన్లు చేశాను. పసిపిల్లోడు నా చేతిలోనే గిలగిలగిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయిన సందర్భాలు. షర్టుకి రక్తమై ప్రాణం నాకు అంటుకొని. ప్రాణం అంటే ఏం చెప్పాను? గుర్తుపెట్టుకో. నన్ను ప్రేమించవా? కుదరదు, నాకు టైం కావాలి. మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నా, టైం కావాలి. కత్తి తీసుకొని కసక్కను కోసుకుంది. ప్రాణం విలువ తెలియక నేను వచ్చాను అనుకో, ఇటుకోడు కోసేవాడిని నేను. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే చదువుకోకుండా పనికి మాలినోడని నీకు దగ్గర రూపాయి ఉండదు పర్సులో. మళ్ళీ పర్సు ఒకటి తెచ్చులు, అన్ని పేపర్లు అందులో. యూత్ జేబులో ఒక్కడి దగ్గర డబ్బులు ఉండవు. ఏమనుకోమాకండి, కోపాడమాకండి. ఎచ్చులకి ఇది కొంచెం ఎత్తుకుండటం కోసం పెడతారు పర్సు. ఆడపిల్ల చూడ అలిగేటట్టు అనుకోడు, అదేం జారుతుంటుంది, ఇట్టు ఉంటాడు. ఇదేమో ఎత్తుకుంటుంది సెగ్గడ్లాగా. నీకు రీఛార్జ్ కూడా ఫాదరే చేయాలి, అమ్మ చేయాలి. కానీ అమ్మతో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడతావా? మాట్లాడు. గోడసాటికి వెళ్ళి అమ్మ వినకుండా, నాన్న వినకుండా, డాడీ ఉన్నాడు ఓకే అంటుంటాడు. మీరు తక్కువ వాళ్ళ లైట్ మోడ్లో పెట్టుకొని దుప్పటి కప్పుకొని చేస్తుంటారు మీరు ఆడపిల్లలు. ప్రాణం అంటే లెక్కలేదో కోసుకుంటారా? వీళ్ళు ఎట్టుంటే ఈ ఆడపడుచులు అమ్మ ఆ భర్త పెట్టే పోడుకి, ఆ పోరుకి ఊరేసుకుంటాను నేను. ఈడన్నాడు వేసుకోవే, నిజంగా వేసుకుంటున్నాను, వేసుకో చూస్తాను. చీర తీసుకెళ్ళింది, ఫ్యాన్కి వేసుకుంది, ఏడుతుంది. తీవేరా అని ఏడుస్తూ ఉంది. ఈడు తీయట్లే, వీడికి ఎప్పటి నుంచి ఆశ సావాలని. శత్రువులకు కూడా మీరు చేసుకో. ప్రాణం అంటే లెక్కలేదా? కోసుకుంటావా? ఉరేసుకుంటావా? ఇల్లు వదిలిపెట్టి కాలువలో దూకుతావా? ప్రాణం అంటే లెక్కలేదా? కారు కింద, లారీ కింద పడతావా? దేవుడు లెక్క అడుగుతాడు. బ్రదర్, నీకు ప్రాణం ఎందుకు ఇచ్చానో తెలుసా? ఎపఫ్రోదితు చివరి వరకు సేవకుడితో కలిసి ఉన్నాడు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. చచ్చిపోయే సమయంలో కూడా సువార్తను చేశాడు. చచ్చిపోయే సమయంలో కూడా ఇదిగో ఆత్మలను ప్రభు వైపుకు తిప్పాడు. ఆత్మలను ఇదే లక్ష్యంగా జీవించాలి మనం. మోడు బారిపోయిద్ది అనుకున్నారు, దేవుడు పక్కన చిగురింపు చేసుకుంటూ వస్తున్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ప్రాణం విలువ తెలుసా నీకు? ప్రాణం విలువ తెలియకుండా ప్రాణానికి ఎదురాడుతున్నావు నువ్వు వెళ్ళి. దేవుని బిడ్డలారా, 30వ కీర్తన చూడండి ఒకసారి. జబూలైనీలు ప్రాణాన్ని తునీకరించారంట. ప్రాణాన్ని వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు.
మీరు 49 అధ్యాయం ఆదికాండం చూస్తే యాకోబు ఒక్కొక్క కుమారుని ఎలా దీవించాడో అర్థమైంది. ఒక్క యోసేపు మాత్రమే ఫలించాడు, కొమ్మగా దీవించాడు. ప్రాణాన్ని లక్ష్య పెట్టట్లేదు మీరు. 31 కీర్తన మూడో చరణం చదవండి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. పాతాళములో నుంచి నా ప్రాణాన్ని, అమ్మ జాగ్రత్తగా వినండి, పాతాళానికి పోనీడంట, లేవనెత్తే దేవుడు. మేమందరం పిచ్చి పట్టి యేసుక్రీస్తుని నమ్మలా. ఎందుకు యేసుక్రీస్తుని నమ్మామంటే మేము చనిపోతే ఆయన కొరకు ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. ఈ చెమట, ఈ బాధ, ఈ కష్టం, ఈ కన్నీరు, ఈ కుళ్ళులు, ఈ కుచితాలు, ఈ కుతంత్రాలు, ఏమంటే ఈ మత విద్వేషాలు లేని ఒక 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 ప్రత్యేకమైన రాజ్యంలో దేవుడు మనలను నిలబెడతాడనే ఒక ఆకాంక్షతో నేను ఎదురు చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఏడ నువ్వు బైక్ కొనుక్కుంటే, బైక్ వేసుకొని వెళ్తుంటే కులుకుంటారు. ఏడ నువ్వు ఇల్లు కట్టుకుంటుంటే, నువ్వు ఇంకొక స్టైర్ లేపుతుంటే కుళ్ళుకునే లోకం ఇది. నా యేసయ్య రాజ్యంలో కుళ్ళుబోతులకు స్థానమే లేదు. స్తోత్రం. చెమట లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, ఇదిగో సూర్యుడు లేని రాజ్యం. సూర్యుడు లేడు, ఆయనే సూర్యుడు. కోటి సూర్య కిరణాల కాంతి కంటే మించిన వాడు. రాజబాబు అన్నగారు ఒక పాట రాశారు, మీకు గుర్తుందో లేదో. శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడానా. చప్పుడు కొడదాం అందరం. తేజుడా మనోహరుడా సుందరుడానా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా సుకుమారుడా సంపన్నుడా కన్యాకుమారుడా యేసయ్యా కారణ జన్ముడా. మీరందరూ అనండి యేసయ్యా. కన్యాకుమారుడా యేసయ్యా కారణ జన్ముడా. స్తుతి గీతమే పాడనా, స్తుతి గీతమే పాడనా. శృతి విడిచి నిన్నే కీర్తించనా, శృతి మిల్చి నిన్నే కీర్తించనా. శతకోటి సూర్య తేజుడా, శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సంపన్నుడానా ప్రాణప్రియుడా. హల్లెలూయా. ఇక 1-2 మాటలతో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మా, ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మత్తయి సువార్తలో రాస్తాడు, ఇదిగో ఆహారము కంటే ప్రాణం గొప్పది. దేనికంటే? చూడండి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథమందు, ఒకవేళ మత్తయి సువార్త కాకపోతే లూకా సువార్త 12వ అధ్యాయము 23వ వాక్యం. 12వ అధ్యాయము 23వ వాక్యం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును చప్పలు కొట్టి గనపరచండి. మీకు మీకు మీకు
భోజనం ప్రాముఖ్యం. 21 రోజులు నీళ్లు ఆహారం తినకుండా బ్రతికా. మా సంఘస్థులే సాక్ష్యం. ఎవడో ఒకడు రావటం, సన్నగా అయిపోయేది అంటాడు, నాకు పెద్ద జబ్బు వచ్చిందిలే అన్న. ఇంకేం చెబుతాం వాళ్ళకి? అమ్మ జాగ్రత్తగా వినండి. ఒక లక్ష్యం, ఒక సంకల్పం ఉన్నవాడు సంఘం కొరకు ఉపవాసాలు, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు పెట్టి మిమ్మల్ని బలపరుస్తూనే ఉంటారు. నిజంగా నాకు తెలుసు పాస్టర్ గారు జాన్సన్ గారు ఎన్ని కార్యక్రమాలు పెట్టేవారో. ఈ సంఘంలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరగాలి. విశ్వాసులకు రెస్ట్ ఉండకూడదు. అనేక మంది ఈ పరిచర్యకు వచ్చేలాగా మీరు అనేక కార్యక్రమాలు చేపట్టాలి. తిండి పిచ్చి ఉండకూడదు. ఏ పిచ్చి చెప్పండి? తినాలి, తిండే లోకం అవ్వకూడదు. మా ముందేమో నైసుకు తింటాం 4 ఏళ్ళు పెట్టుకొని, ఎవరు లేకపోతే పెట్టుకొని తింటుంటాం. నీ నటన దేవుడికి తెలుసు. ప్రాణం గొప్పది. ఒకడు అన్నం తింటూనే నా ముందు, కృష్ణా జిల్లా నుంచి వస్తున్నాను, కంచెర్లపాలెం అటు నుంచి వస్తున్నాను, దాబా హోటల్లో ఆగాను, భోజనం ఆర్డర్ చెప్పుకున్నాను. ఇంతలాగా కారు దిగాడు, నా ఎదురుగా కూర్చున్నాడు. నేను ఒక ముద్ద అటు కలుపుకున్నాను, ఆయన కూడా కలుపుకున్నాడు. అంత అన్నం మీద పడిపోయాడు, చచ్చిపోయాడు. నేను చంపాను అనుకుంటారని తినే అన్నం వదిలిపెట్టి యేసు నామములో మెల్లిగా చేయకూడదు కడుక్కోవాలి. నేను నా కారు తీసుకొని ఆ పప్పు చేత్తోనే స్టీరింగ్ పట్టుకొని ఎంత వచ్చేసాను. నేను ఆహారము కంటే మీ ప్రాణం గొప్పది బ్రదర్. ప్రాణానికి విలువివు. హద్దులు దాటిపోతున్నావు. ఇంకా నేను బ్రతుకుతాను అనుకుంటున్నావు. నువ్వు బ్రతికితే ఆ కాస్త బ్రతుకు కూడా యేసు కోసం జతపనివాడుగా, నీ సేవకుడికి జతపనివాడిగా కాస్త జీవితమైన బ్రతుకు. ఇంకెంతకాలం ఉంటాం? ప్రాణాన్ని లక్ష్య పెట్టని ఎపఫ్రోదితో, ప్రాణాన్ని తృణీకరించిన జెబులు నీళ్ళు. వీళ్ళకంటే దేవుని బిడ్డలారా వాక్యం చెప్తుంది కదా, ప్రాణాన్ని ఎవరైతే క్రీస్తు కొరకు పణంగా పెడతారో వాళ్ళ కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారు. మరణ పోరాటమే సేవకులు. అమ్మ మీకన్నా పెన్షన్లు వస్తాయి, మీకన్నా లేకపోతే ఏమంటారు వాటిని, జగనన్న వేస్తున్నాడు కదా 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 అమ్మఒడి, అన్నిట్లో ఉంటారు మీరు. ఒకవేళ పాస్టర్ గారు నిన్న తెగించి చీటీలో ఉందామంటే మొన్న మీరు చీటీల్లో ఉండకూడదని చెప్పింది అంటావు. దానికోసమైనా చంపుకుంటూ సంఘంలో 500 కోడి రాని సేవకులు సేవ చేస్తున్నారు. ఇంకొక ఆప్షన్ లేదు. మాకు అప్పెవడు ఇవ్వడు. నేను కారు కొనుక్కోవటానికి వెళ్తే ఏం పని చేస్తావన్నాడు. నేనేం చెప్పాలి? ఒకప్పుడు నిజం కరెంటు పని చేసేవాడిని. మా నాన్న లైన్మెన్, నేను ఆయన చేతి కింద ఉండి ఈ మీటర్లు, ఈ స్తంభాలు కోతి ఎక్కినట్టు ఎక్కేవాడిని. నాకు పని వచ్చు. అది చెబుదావా? ఐడి తీయమంటాడు. సరే వద్దు, ఎందుకు మనం అబద్ధం చెప్పాలి? పాస్ట్ గారు అన్న నీకు లోన్ రాదు పో అన్నాడు. లోన్ ఇవ్వలా, ఆదాయం ఉండదు కదా. అందరికీ చులకన పాస్టర్ గారు తాగుపోతాడు, పాస్టరు ఆపే అంటాడు. వచ్చి ఆపేమంటాడు. భార్య దగ్గర చేయలేడు. భార్య రూమ్లో వేసి కొమ్మిద్ది కదా, పిల్లలు ఎరక్కొట్టుడు కొడతారు కదా, అక్కడ హెచ్చులు చేయడు. పాస్టర్ గారే ప్రతివాడికి పాస్టర్ గారి మీదే మాట్లాడతాడు. ఎవడైనా మాట్లాడి మళ్ళీ అంటాడు, పాస్టర్ గారికి ఓర్పు ఉండాలిగా, మన పాఠం మనకు నేర్పుతారు, మనం కోపడే లోపులు. ప్రాణం గొప్పది. ఈ రాత్రి నేను ఆ మాట చెప్పి మీ నోటితో మీ ప్రాణం విలువ మీరు ఆ ప్రాణాన్ని ఎవరి కొరకు ఖర్చు పెట్టాలో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఎపఫ్రోదితు ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. ఈ ఒక మాట చెప్పండి, ఎపఫ్రోదితు ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. రైట్,
సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. రెండో మాటగా, మన ప్రాణాన్ని ఎవరి కొరకు ఖర్చు పెట్టాలంటే ఎపఫ్రోదీతులాగా జత పనివారైన పౌలుకి, ఇదిగో సంఘానికి ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఖర్చు పెట్టాడు. రైట్. రెండో మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. ఏం తెగించాడు? అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీలందరికీ, చప్పలు కొట్టి గణపరచండి గట్టిగా, ఒకడు రక్షించబడాలంటే ప్రాణాలకు తెగించాలి, ప్రాణాలను లక్ష్య పెట్టకూడదు. భోజనం నిమిత్తం దేవుడు పని పాడు చేయకూడదు అన్నాడు. ఒకడు నన్ను పిలిచాడు వాక్యానికి, పిలవటమే 12 గంటలకు రమ్మన్నాడు. నన్ను ఎప్పుడు పిలిచినా నేను అరగంట ముందే వెళ్తా. ఎక్కడికి నన్ను 8కి రమ్మన్నారు, 7:30కే వచ్చా. రాజమండ్రికి నన్ను 7 గంటలకు రమ్మంటే మధ్యాహ్నం పూట వెళ్ళిపోయా. నా కోసం ఎదురు చూసుకునేలా చేయను. వెళ్ళా. మిమ్మల్ని 12 గంటలకు రమ్మన్నాగా అని అన్నారు. సరే ఇప్పుడు ఏమైంది, పక్కన కూర్చుంటాలే అన్న. 12:30 1 గంటకు కూడా వంట వండుతున్నారు. సరే 1 గంటకి ప్రార్థన పెట్టమన్నారు, పెట్టాను. ఒక పాటే పాడింది, ఇంక నేనేం చేయలేదు. అక్కాయ్ పాస్టర్ గారు, బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, మరి ముగిస్తే బాగుండిద్దేమో అన్నాడు. అయ్యా, రోజు తినే అన్నం ఒక పూట తినపో చచ్చిపోరు కదా. వాక్యం చాలా విలువైంది. ఈ రాత్రి ప్రాణాలు విలువ తెలుసుకోవాలి. నువ్వు ప్రాణం అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. రేయ్, ప్రాణం అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. ఎపఫ్రోదీతు ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. ఇదిగో దావీదు ఫిలిష్తీయులను ఓడించటానికి ప్రాణాలను తెగించాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చాలాసార్లు ఓడించారు, ప్రాణాలకు తెగించారు, తమ జనాలను రక్షించుకోవటం కోసం. ఏమండి, మన ప్రజల కోసం మనం అన్నపానాలు చంపుకోవాలి, ఆహారాలు కొన్నిసార్లు చంపుకోవాలి. ఆమె బలవాడిని పిలిచారమ్మే, ఇప్పుడు తిన్నీయడం మనల్ని అనుకోమాకండి. కడుపు నిండా తిని పరిచర్ని, ఈ జీవం కలిగిన దేవుని మందిరాన్ని మీరు దీవించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను రోజుకు ఒక పూటే తింటాను. మిత్రుడు కదా, ఈ ఉదయం అంతా ఉపవాసం ఉండి మీతో పాటు తిందామని వచ్చాను నేను. జాన్సన్ పాస్టర్ గారు ఉంటే మధ్యాహ్నమే విడిచిపెట్టేవాడు. సరే, ఆయన కోసం ఈ సంఘంలో ప్రియబిడ్డలతో కలిసి తినడానికి మీతో పాటు తిందామని వచ్చాను నేను. నా ప్లేట్ కూడా లాక్కున్నారు. అట్టాగే ఉన్నారు మీరు చూస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. 2 మాటలు చెప్పాను. ప్రాణాన్ని లక్ష్య పెట్టకూడదు, ప్రాణాన్ని తెగించాలి. అమ్మ, అంతేగాని బరి తెగించి రోడ్ల మీద పడమాకండి అమ్మ. సేవ కొరకు తెగించు. ప్రార్థనకి వెళ్ళొద్దు అంటాడు. ఏమయ్యా, ఎగ్జిబిషన్కి వెళ్ళొద్దు అన్నావా? షాపింగ్కి వెళ్ళొద్దు అన్నావా? డిమార్ట్కి వెళ్ళొద్దు అన్నావా? దానికి ఫంక్షన్కి వెళ్ళొద్దు అన్నావా? అన్నిటికి వెళ్ళమన్నావు, ప్రార్థనకు మాత్రం ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు? ప్రార్థనకు నువ్వు తెగించటం వలన నీ కుటుంబం రక్షణ పొందిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రాణాలకు తెగించరు అని ఆయన కొడుతున్నాడు. అన్నయ్య, చీరకు భలే నైస్గా మాలిష్ చేస్తావే, షాపింగ్కి ప్రార్థన కూడా అలాగనే మాలిష్ చేసి రావాలి. ఆగిపోమంటే ఆగిపోతావా? ప్రాణాలకు తెగించి రక్షించాలి. మీరు ప్రార్థన చేయటం వలన ఎన్ని కుటుంబాలు రక్షణ పొందుతాయో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చెప్పండి, 2 మాటలు చెప్పండి. మీరు పక్కన వాళ్ళకి చెప్పండి. ఈ రోజు నుంచి ఎపఫ్రోదీతులాగా ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా దైవజనుడికి జత పనివారుగా ఉండు నువ్వని చెప్పు. పక్కన వాళ్ళకి చెప్పు, పక్కన వాళ్ళకి చెప్పు.
రెండోది, ప్రాణాలకు తెగించి మన వారిని మనం శత్రువుల నుంచి ఏం చేయాలి? శత్రువు ఎవరో కాదు, నీ మనసే. నీ మనసే శత్రువు, నీ ఆలోచనలే శత్రువు. అపవాది శత్రువు అయితే ఇదిగో నీ మనసు బాగాల. నీ మనసు శత్రువుని జయించు, ప్రార్థన చేసుకో, ప్రాణాన్ని ఎవరిని తెప్పరిల్ల చేసుకోవాలి, ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 35వ కీర్తన 13వ వాక్యంలో ఏముంటుందో చూడండి. 35వ కీర్తన ఆదికాండం ముందు ఉంటుందమ్మా. కొంతమంది బైబిల్ కూడా తెరవటం కుదరట్లా మరి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత. బా, సూపర్ వర్డ్, చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. ఉపవాసం చేత ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను. ఏమంటే కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఇది ఎలా ఉంటుంది? రక్షించుకోవాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే ఇలాంటి వాళ్ళు దారికి వచ్చేది. నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం, నీ గ్రామం, ఇదిగో నీ కాలనీ, వీళ్ళందరూ లోపడాలంటే మనం ఉపవాసాలు ఉండాలి, కానీ కడుపు నింపుకోకూడదు. నా దగ్గర నీళ్లు కూడా రా, నేను ఉపవాసం అంటే లోపలికి ఒక ఆమె వాటర్ బాటిల్ పెట్టుకొని వస్తుంది. ఒకసారి ఇటీ అమ్మని ఇసిరేసా బయటికి. నువ్వు ఉండి ఉపవాసం, నేనెందుకు ఉండాలి అంది. అట్టయితే నీ కుటుంబం కోసం చేయట్లేదన్న. దైవజనుడు ఒక్కసారి నీ కుటుంబం కోసం ప్రార్థన ఆపితే మీకు ఎంత నష్టమో తెలుసా? ఆయన ఉపవాసం ఉంటుంది మీ కుటుంబం కోసం, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. చచ్చిపోం, మనం చచ్చిపోం. ప్రాణాన్ని ఆయాసపరుచుకోవాలి, ఆలోచనలతో కాదు, పిచ్చాలోచనలతో కాదు. బ్లడ్ బాయిల్డ్ అవుతుంటుంది కొంతమందికి. నన్ను చూడగానే ఓరకనే బీపీ పెరిగిద్దంట మా పాస్టమ్మకి. ఎందుకే, నేనేం చేశాను అన్నాను. నువ్వు ఉన్నట్టుండి ఊరకు కోపడతావు, అందుకే నువ్వు రాగానే నాకు బీపీ పెరుగుతుంది అంటాను. నూనెసి ప్రార్థన చేస్తుంటాను. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నిజం మాట్లాడితే బీపీ పెరిగిద్ది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను. మీ ప్రాణాలు విసుగకుండాలంటే యేసయ్యను తలంచుకోండి. స్తోత్రం. 3 మాటలు చెప్పాను. ప్రాణాలను లక్ష్య పెట్టకూడదు, ప్రాణాలు తెగించాలి, ప్రాణం విసుక్కగా ఉండాలంటే యేసయ్యను మీరు తలంచుకోవాలి. మీ తలంపుల్లో ఏ హీరో ఉన్నాడో నాకు తెలియదు అక్క, ఏ హీరోయిన్ ఉందో నాకు తెలియదు. 6 గంటల నుంచి నీ ఓపిక దండాలమ్మ. 10 గంటల దాకా మార్చి చూస్తూ ఉంటావు సీరియల్. ఈడ కాసేపు కావాల, గంట కూడా కావాల, తెగ చూస్తుంది వాచ్. ఎవరో నేను చెప్పను, ఒక ఆడ అక్కాయి తెగ చూస్తుంది. అన్ని సీరియల్ చూస్తున్నావు, మరి నీకు నడులు నొప్పి రాట్లా, కళ్ళు నొప్పి రాట్లా. ఏడ మాత్రం చూస్తూ ఉంది, ఏడ మాత్రం. ప్రాణాలకు తెగించి ప్రభువారు కూడా నీకోసం నా కోసం ఆ సిలువలో మరణిస్తే ఆయన తలంచుకో. ఓర్పు వస్తుంది, నేర్పు వస్తుంది, మాదిరి వస్తుంది. యేసులాగా 33.5 సంవత్సరాలండి ఆయనకి. ఈరోజు నాకు 46 ఉన్నాయి. 2 మనవళ్ళు, 2 మనవరాళ్ళు. స్తోత్రం చెప్పండి, చెప్పమ్మా. అర్థమవుతుందా? ఆయన తలంచుకొని ప్రాణాన్ని ఎంత విసుగొచ్చినా యేసయ్యని తలంచుకున్నప్పుడల్లా, ఆయన నాకంటే చిన్నవాడు, 33.5 సంవత్సరాలు. ఆయన కాలు గోటి కింద కూడా పనికిరాదు నా పరిచర్య. చప్పలు కొట్టి కనపరుచు గట్టిగా. నా సేవా జీవితం, నా బ్రతుకు. యేసయ్యకున్న ఓర్పు లేదు, ఆయనకున్న ప్రేమ లేదు, ఆయనకున్న నడక లేదు, ఆయనకున్న టీవీ లేదు,
ఆయనకున్న దర్బారు లేదు. శత్రువును కూడా ప్రేమించేవాడు, పలకరించేవాడు, ఆదరించేవాడు. ప్రాణం విలువ తెలిసినోడు కాబట్టి అందరి కోసం ప్రాణం పెట్టాడు. స్తోత్రం. నీకేం ప్రాణం లెక్కలేదా? ప్రాణం లెక్కలేదా? నేల పడకూడదంట. భార్యాభర్తలు కొట్టుకునేటప్పుడు తల మీద కొట్టాడు పప్పు గుత్తితో. తల పగిలి రక్తం నేలలో పడింది. రక్తం నేలలో నుంచి మొరపెట్టింది తెలుసా? ఎవరి రక్తం? హేబేలు రక్తం. రక్తాలు వచ్చేటట్టు కొట్టుకోవటం. ఆయన ఒంటి నిండంతా పులిఘాట్లు లాగానే ఉంటాయి, అన్ని గోరుఘాట్లు. రక్తాలు వచ్చేటట్టుగా రక్తం అంటే ప్రాణం విలువ నీకు తెలియట్లా. ఒక పాస్టర్ గారు మేము ఊరికి వెళ్తే నేను స్నానం చేస్తున్నాను పంపు కింద. చేయొచ్చు కంటే నేను చేయను అంటున్నాడు. నేను పోయి అటు బాత్రూంలో పోసుకన్నా చల్లగా ఆరు బయట అంటే పోసుకోవట్లే. ఆయన షర్ట్ ఆడ బలవంతం ఇంకెప్పు తిత్తే ఎన్ని గోర్లు ఉన్నాయి పాస్టర్ గారికే. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మంచి సేవకులు ఉన్నారు. పేరు ప్రఖ్యాతలు కాదు కావాల్సింది, ప్రాణాలను లక్ష్య పెట్టకుండా ప్రాణాలను తెగించి. జాన్సన్ పాస్టర్ గారు తెగించి, ఒక మాట చెప్పాలంటే తెగించి వాళ్ళతో పెట్టుకుంటే గొడవలు అవుతాయి. కొన్నిసార్లు నేను కూడా ఫోన్ చేసేవాడిని, నీకు ఎందుకయ్యా కొన్నిసార్లు కాము ఉండు, ఇది పెద్దవాళ్ళతో సమస్య అంటే. కాదులే మిత్రమా, ప్రాణాలకు తెగించి ఒకడికి రక్షణ ఒకడు మనం రక్షించాలి, ఒకడు ఒక స్థాయిలో ఉంచాలంటే మనం పోరాడాల్సిందే మిత్రమా. ప్రాణాలకు తెగించి ఆయన తలంచుకుంటూ ఉండేవాడు. యేసయ్య ఉంటే మనకేంది? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీ ప్రాణాలు విసుగక ఉండాలి. ఎలా ఉండాలి? మూడవది ఏంటంట? విసుగక ఉండాలంటే ఆయన్ని మీరు తలంచుకోండి, ఆయన కార్యాలు తలంచుకోండి. ఈ ప్రాణం ఎవరి కొరకు ఖర్చు పెట్టాలో అర్థమవుతుంది. చివరికి నీ ప్రాణాన్ని ఎటు పంపించుకుంటావో నీకు తెలియదు. ఒకడు అంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములు తినుము, త్రాగుము, సుఖించుము, కొట్లు కట్టుకోమంటున్నాడు. యు ఫూల్. ఈ రాత్రి నీ ప్రాణము కొందరు అడుగుతున్నారు. కొందరు దేవుని బలిపీఠం కింద కొంతమంది అడుగుతున్నారంట, నాదా సత్యస్వరూపి, ఎంతకాలం ఈ భూనివాసులకు మా రక్తం నిమిత్తం ప్రతిదండన చేయకుండా ఉంటావు? మనకంటే ముందు భక్తులు చచ్చిపోయారు కదా, వెయిటింగ్ చేస్తున్నారు కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు పరలోకం కోసం. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. మారరయ్యా బాబు, వాళ్ళు శారదా కాని వాళ్ళు మారరు ప్రభువా, ఇక మా పరలోక రాజ్యం కావాలి, వాళ్ళ కోసం అంటే ప్రభు అంటున్నాడు, కాస్త వెయిట్ చేయండి అయ్యా, దీర్ఘశాంతం పట్టండి, మారు మనసు పొందుతారేమో చూద్దాం. వాళ్ళ ప్రాణాన్ని ఇదిగో ఆత్మల కొరకు, ఆత్మల రక్షణార్థమై ఖర్చు పెడతారు, చూద్దాం, ఉండు ఉండు ఉండు, ప్లీజ్ వెయిట్ అని చెప్తున్నాడు ప్రభు. తమ్ముడు, చెల్లెమ్మ, నీ ప్రాణాన్ని పాడు చేసుకోవద్దు. అంటే నీ రక్తాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టు. బైబిల్లో ఉంటుంది, ఇదే హెబ్రీ పత్రికలో, రక్తము కారునంతగా మీరు పోరాడుటలేదు. రక్తము కారునంత ఇంకా ఎదిరింపలేదు. మీ ప్రాణాన్ని అసలు లక్ష్య పెట్టొద్దు, అంతే. దేవుని బిడ్డలారా, దేవుని కోసం పెట్టే ప్రతి ప్రాణం, ప్రతి సేవకుడు, ఎందరో మిషనరీలు, ఎందరో సేవకులు ఎండలో వెళ్తుంటే బైకులో చెవుల్లో నుంచి రక్తం వచ్చేది. నాకు చెవులు పగిలిపోయి, కర్ణబేరి పగిలిపోయి, వడగాలి. గుంటూరు నుంచి 35 కిలోమీటర్లు. ఎన్నోసార్లు మా సంఘానికి వచ్చి నన్ను, మా సంఘాన్ని బలపరిచేవాడు. నేను అట్లా అలాంటి స్నేహం మాది. ఎవరు పిలిచినా వెళ్ళేవాడో లేదో నాకు తెలియదు, కానీ మిత్రమా నువ్వు పిలవగానే ఒక్కరోజు కూడా నేను మానుకోను అనేవాడు. మాట ఇస్తే వచ్చేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఆయన పాటల్లో బ్రతుకున్నాడు, ఆయన వర్తమానాలలో బ్రతుకున్నాడు. అల్లుడు ఎప్పుడు చూసినా పోస్ట్ పెడుతుంటాడు, ఇంకా బ్రతుకున్నట్టుగానే పెడుతుంటాడు. దేవునికి స్తోత్రం. సేవకుడు అంటే
నిత్యం బ్రతుకుతూ ఉంటాడు. జ్ఞానయ్య గారు ఒక పాట రాశాడు, అయిపోయిందిలే ప్రసంగం. నీ సేవకుని సంతానము నశించిపోదు అని రాశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంచెం ఓపిక పడితే ఆ పల్లవి ఒకటే పాడతాయి, చరణం కూడా పాడను. ఇంక మీరు ఎక్కువసేపు చూస్తే నా మీద పూలదండలు వేసేటట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత మంచి పాటను అందించాడంటే ఒక్క పల్లవే, నేను ఎక్కువ కూడా పాడను. చప్పలు కొట్టండి. కొట్టాలి, చప్పలు కొడదాం. స్తోత్రం. నీ స్వరం వినాలనేమి మందలు చేయితిని, నీ స్వరం వినాలనేమి మందలు చేర్చితివి. నీ సేవకుని సంతానము నశించిపోదని, అది నిత్యము నీ ఎదుట నిలచునని. నీ సేవకుని సంతానము నశించిపోదని, అది నిత్యము నీ ఎదుట నిలచునని. చప్పలు కొడదాం. నీ కృప నిత్యముందుగాక, నీ కృప నిత్యముందుగాక, నీ స్వరం వినాలని మందలు చేర్చితివి, నీ స్వరం వినాలని మందలు చేర్చితివి. హల్లెలూయా. ఆయన స్వరం వినటానికే ఈ రాత్రి నిన్ను పిలిచాడు. నీ ప్రాణాన్ని పాడు చేసుకోకుండా ఎపప్రదీతులాగా నీ ప్రాణాన్ని, ఇదిగో ఈ జత పనివాడైన ఉదయ్ గారితో పాటు మీరు ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఈ పరిచయాన్ని అభివృద్ధి చేయండి. దేవునికి స్తోత్రం. రెండవది, దావీదు ఇశ్రాయేలీలాగా తెగించి శత్రువుని, ఫిలిష్తీయుల్ని, నీ మనసు అనే శత్రువుని మీరు ఓడించండి, రక్షించండి. మీ కుటుంబాలని ప్రాణాలకు తెగించి రక్షించండి. మూడవది, మీరు విసుగక ఆయనను, మీ ప్రాణాలను, ఇదిగో మీ ప్రాణాలను అడ్డుపెట్టి ఆయన చేసిన కార్యాలను తలంచుకొని మీరు నిలబడండి. దేవుని బిడ్డలారా, తలంచుకోండి, నిలబడండి. అప్పుడు మీ ప్రాణాలు క్రీస్తు కొరకు ఆ పెట్టిన ఆ ప్రాణాన్ని తిరిగి లేపుతాడంట, పాతాళానికి పోనీయకుండా. స్తోత్రం. తిరిగి మరలా లెగుస్తాం. జాన్సన్ పాస్టర్ గారిని మరలా మనం చూస్తాం. మనకంటే మనం ముందే పరలోక రాజ్యం పోం, ఆయన్ని వెంట పెట్టుకొని వస్తాడంట. స్తోత్రం చెప్పండి. ఆయన్ని మనం చూస్తాం, ఓ రోజు ఆయన మనం కలుస్తాం. అందుకే చనిపోయినప్పుడు నేనేం పెట్టాను తెలుసా? ఓయ్ మీట్ యూ మిత్రమా అని పెట్టాను నేను నా పోస్ట్లో. ఓయ్ మీట్ యూ మిత్రమా, నువ్వు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయావే అని పెట్టాను నేను. మనం కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క నిమిషం మీరందరూ భయభక్తులతో లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు, మీ కుటుంబాలు, మీరందరూ ప్రాణాలతో సజీవులుగా దేవుని జత పని వారితో మీరు పరిచర్య చేయటానికి, మీరందరూ కూడా దేవునితో నిలవటానికి ఓ చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఒక కమిట్మెంట్, చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూయండి ప్లీజ్. కళ్ళు మూయండి అందరూ, చిన్న ప్రార్థన చేయండి. నాతో పాటు ఏకీభవించండి, నాతో పాటు ఏకీభవించండి. ఆహారము కంటే ప్రాణం. అనేక సంవత్సరాలు బ్రతుకుతావు అనుకుంటున్నావేమో, నీ ప్రాణం గొప్పది తెలుసుకో. ఆ ప్రాణం ప్రేమికుడి కోసమో ప్రియురాలు కోసమో పెట్టొద్దు.
ఆ ప్రాణాన్ని ఇదిగో అన్యాయంగా పోగొట్టుకోవద్దు. కొట్లాట్లకు వెళ్ళి గలాట్లకు వెళ్ళి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. నీ ప్రాణాన్ని క్రీస్తు కొరకు ఎపఫ్రోదితులాగా, దావీదు ఇశ్రాయేలీలాగా ఇదిగో నీ ప్రాణాన్ని తెగించి అనేకులను రక్షించండి. నీ ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా జత పని వారికి సహాయపడండి. జత పనివాడుగా నన్ను ఉంచును ఆయన. నీ ప్రాణాన్ని విసుక్కోకుండా ఆయన చేసిన కార్యాలను తలంచుకోండి. అప్పుడు మీరు నిలబడతారు. అప్పుడు మీకు మార్గం దొరుకుతుంది. ఇదిగో మీ ప్రాణం నరకానికి పోకుండా, పాతాళానికి పోకుండా ప్రభు తప్పించును గాక. ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు వందనాలు. మా ప్రాణనాథుడు అయ్యా, ప్రాణరక్షక, ప్రాణ విమోచక అయా, నీ దాసుని యొక్క ఎయిమ్స్, ఆ సిద్ధాంతాలలో మేమందరం నడవటానికి ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా, ప్రాణాన్ని కూడా మేము తండ్రి, ఇదిగో తండ్రి, ప్రాణాన్ని కూడా మేము నాయన ఇదిగో తెగించి మేము ఆ పని చేయటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ జీవము కలిగిన ప్రార్థన మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. నానాటికి అభివృద్ధి చేయండి. సరిహద్దులను విశాలపరచండి. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో బంధించి వచ్చిన విశ్వాసులను, సేవకులను, సంఘ పెద్దలను, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మీరు దీవించి వారి ప్రాణాలను నీ కొరకే ఖర్చు పెడతాను సహాయం దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కొందరు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చుందాం.